త్రిత్వైక దేవుని అనుగ్రహ ఆశీర్వాదాలతో ఓరుగల్లు పీఠ మండల పాలక పోషకురాలైన ఫాతిమా మాత దీవెనలతో దార్శనిక ఫాదర్ కొలంబో గారి మధ్యస్థ ప్రార్థనా వేడుదలతో మరియు ఎంతోమంది ప్రముఖుల ప్రత్యక్ష పరోక్ష తోడ్పాటుతో సాకారమైనది ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. దేవాది దేవుడు మన ఓరుగల్లు పీఠానికి అనుగ్రహించిన ఫాదర్ కొలంబో వైద్య విద్య కళాశాల నాణ్యమైన వైద్య సేవలను సామాన్యులకు పేదలకు అందించి ఉన్నత వైద్యులను నర్సులను సమాజానికి అందించాలని అందరం ఆకాంక్షించుదాం, ప్రార్థించుదాం. తెలుగు శ్రీసభ కథోలిక పీఠాధిపతులకు, విచ్చేసిన గురువరేణ్యులకు, కన్యామణులకు, క్రైస్తవ విశ్వాసులందరికీ ఓరుగల్లు పీఠం పలుకుతుంది స్వాగతం, శుభ స్వాగతం, ఆనంద ఆత్మీయ సుస్వాగతం. స్వస్థత పరిచర్య అపోస్తులు కొనసాగించెను. అపోస్తుల వారసులతో అభిషేక గురువులతో కలిసి స్వస్థత పరిచర్య అపోస్తులు కొనసాగించెను. అపోస్తుల వారసులతో అభిషేక గురువులతో కలిసి స్వస్థత ప్రేషిత కార్యములో భాగస్థులం అవుదా. మన వైద్య కళాశాలను దీవించమని కోరుదా. మన వైద్య కళాశాలను దీవించమని కోరుదా. అబ్రహాము వలె ముందుకు సాగుదా. మోషేలా గీతం పాడుదా. అబ్రహాము వలె ముందుకు సాగుదా. మోషేలా గీతం పాడుదా. మరియ తల్లిలా స్తోత్ర గీతం ఆలపిద్దా. ప్రభు చేసిన మేలులకు ఇద్దరు లేక ముగ్గురు ఎక్కడ నా నామమున గుమికూడుదురో ప్రార్థన చేయుదురో నేను వారి మధ్యలోకి వస్తాను, వారితో ఉంటాను. వారి ప్రార్థనను పరలోక తండ్రికి అర్పిస్తానని ప్రభువే క్రీస్తు ప్రభువే వాగ్దానం చేసి ఉన్నారు. ప్రియులారా, మనం ఇంతమందిమి వరంగల్లు పీఠ క్రైస్తవులందరి తరపున నేటి ఫాదర్ కొలంబో వైద్య కళాశాల దైవాంకిత ఆశీర్వాద వేడుకల్లో పాల్గొంటూ మనం ఇది బలి పూజలో పాల్గొంటున్నాము కనుక మరి ఒకసారి నేను మన పరిశుద్ధ పాప గారి ఆశీర్వాదములను వారి ఇక్కడికి మన మధ్యలోకి రాకపోయిన వారి రాయబారిని మన మధ్యకు పంపినందుకు మరి ఒకసారి మీ అందరి తరపున నేపాల్, ఇండియాకు 2 దేశాలకు వారు రాయబారిగా ఉండి అంతకన్నా ఎక్కువ శ్రీ సభకు ప్రతినిధులుగా ఉన్న మనము ఆ పాప గారిని కల్లారా చూసినట్టుగా హృదయపూర్వకంగా కరతాళ ధ్వనులతో మరొకసారి మన పాప గారి దూతకు ఇంత దూరము అనకుండా వచ్చేసినందుకు కృతజ్ఞతలు. అదేవిధంగా వయోభారం అనకుండా ముంబాయి నుంచి నాకు చాలా ఆయన నేతృత్వంలో నేను చాలా ఎదిగాను. భారతదేశ శ్రీసభలో పాపు గారికి అత్యంత సన్నిహిత సలహాదారులు మన భారతదేశం నుండి ఒస్వాల్డ్ కార్డినల్ గ్రాసియస్ గారు. కనుక నేను వారిని హృదయపూర్వకంగా ఆత్మీయంగా వారితో పాటు మన గోవా కార్డినల్ ఫిలిప్ నేరి గారిని మరి ఒకసారి మీ అందరి తరపున హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మన కరతాళ ధ్వనులతో మన కథోలిక విశ్వాసం ప్రతిబింబించేలా వారిని ఆహ్వానించుదాము. అదేవిధంగా తెలుగు 2 రాష్ట్రాల పీఠాధిపతులు కనుక విచ్చేసిన
6 కూడా నేను పేరు పేరున కడప అపోస్తలిక పాలనాధికారి శ్రీ గాలిబాలి గారికి, మన ప్రియతమ వరిగల్లు బిడ్డ ఏలూరి పీఠ కాపరి జయరావు గారికి, అదేవిధంగా విజయవాడ పీఠాధిపతులు శ్రీ తెలగతోటి రాజారావు గారికి, శ్రీకాకుళం పీఠాధిపతులు మన మధ్యలో పీమే సభ తరఫున నేను ఇంతకుముందే చెప్పాను కనుక అల్ఫోన్స్ బెరట్టాతో ప్రారంభమైన ఈ పీఠం వారి నేతృత్వంలో వారి సహాయంతో మనం ముందుకు పోతున్నాము. కొలంబో స్వామి కూడా ఆ సభకు చెందిన వారే కనుక ప్రత్యేకంగా రాయరాల బిషప్ గారు నేను ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా మనకు బళ్ళారి నుంచి వచ్చిన బిషప్ గారు, ఇతర పెద్దలు, హైదరాబాదు కార్డినల్ అంతోని పూల గారు ఈ దేశంలో లేరు, విదేశాల్లో ఉన్నారు కాబట్టి వారి తరపున వచ్చిన ఛాన్సలర్ ఫాదర్ విక్టర్ ఎమానుయల్ గారిని, మన కళాశాల ప్రారంభించాలనుకున్నప్పటి నుంచి మనకు అనేక విధములుగా సహాయపడుతున్న మంగళూరు, మన దేశంలో ఉన్న లాటిన్ కథోలిక పీఠాలలో మొట్టమొదటి వైద్య కళాశాలను కలిగిన పీఠం నేత్రాసనం మంగళూరు. వారి డైరెక్టర్ ఫాదర్ మిల్లర్ మెడికల్ కాలేజ్ అది వారు వచ్చారు. వారిని కూడా నేను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ ఆహ్వానాలతో పాటు మీ అందరినీ క్రీస్తునాథునందు ప్రియులారా, మనమందరము మిషనరీలము, కేవలము కొలంబో వారి సభ పీమే మాత్రం కాదు. ఈరోజు కనుక మన అందరము ఆ మిషనరీల స్ఫూర్తితో మనమందరం జ్ఞానస్నానం పొందాము, భద్రమైన బ్యాంకు స్వీకరించాము, పెద్దలమైనాము, అనేక రంగాల్లో రాణిస్తున్నారు కనుక ఈరోజు చారిత్రాత్మకం, ఆశీర్వాదాత్మకం కనుక రెండు కూడా. తర్వాత ఈ మహా ఆశీర్వాద సభకు ఇచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ అంతకంటే ఎక్కువ చూశారు మన గురు సైన్యం, సోల్జర్స్ ఆఫ్ క్రైస్ట్ లాగా మన మధ్యలోనికి ఎంతమంది గురువులు, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, బెంగళూరు నుంచి కూడా, నల్గొండ, ఈ విధంగా ఈ ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ కన్యాస్త్రీలు వందలాది మంది ఉన్నారు కనుక మన విశ్వాసం అనేక విధాలుగా పరిశుద్ధాత్మరాలతో కనపడుతూ ఉంది కనుక వీటన్నిటి యందు ఆనందించుతూ మరియు సగర్వంగా ఆయన తలలో మెరిసిన ఒక మెరుపు కళ, ఎన్నో కళలు కాదు నిజాలు చేసిపోయాడు. ఈ ఒక్క కళ తీరలేదు, ఈ కళ కళలుగానే మిగిలిపోతుందా అని మనము దాదాపు 15 సంవత్సరాలు ఎదురు చూస్తున్నాము. ఎన్ని అడ్డంకులు, ఎన్ని సైతాను శక్తులు అయినప్పటికీ దేవుని కృపను మనం అడ్డగించవచ్చు కానీ పూర్తిగా ఎప్పుడు నాశనం చేయలేము కనుక ఈ మెడికల్ కాలేజ్ సాధించటంలో నేను ఆ అనుభవాన్ని పొందాను కనుక దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు. మన మిషనరీల ద్వారా మన యొక్క హృదయాలని, మనసుల్ని విశాలం చేశాడు. లోతుగా మన మధ్యలో ఉన్న తరతమ భేదములు బాపి ఒక్క కథోలిక విశ్వాసం ఈ దేశానికి రక్షణ కనుక ఈ విధముగా మనమందరూ ఈనాటి సాయంకాల బలిపూజలో ఆనందోత్సాహాలతో పాల్గొనాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని, ఇతర మతస్థులు కూడా ఉంటే వారందరినీ నేను ఆహ్వానిస్తూ, ఈ వైద్యశాల అందరిది కాబట్టి ఇది అంచెలంచెలుగా ఎదిగి ఈ ప్రాంతంలో అనేక మంది మంచి డాక్టర్లను తయారు చేయడానికి ఆసుపత్రికి వచ్చిన వారందరూ స్వస్థత, అటు ప్రార్థనతో ఇటు ఔషధాలతో రెండు కళ్ళలా ఈ విధంగా క్రీస్తే ఆ విధమైన పద్ధతి వాడాడు కనుక మనమందరము ఈరోజు పూజను మన పాపగారి దూత చేస్తారు. తెలుగు రాదు కాబట్టి ఇంగ్లీష్లోనే వాళ్ళు చేస్తారు. బొంబాయి పీఠాధిపతులు మనకి ప్రసంగాన్ని వారు కూడా ఇంగ్లీష్లోనే ఇస్తారు. మన గోవా కార్డినల్ అగ్రపీఠాధిపతి వారు ముందు పితాపుత్ర వేసిన తర్వాత పరిచయ పలుకులు, ఈ పూజకు పరిచయ పలుకులు చెప్తారు కనుక మనమందరం పాల్గొని వీలైన చోటల్లా పూజలో కూడా అనేక ప్రార్థనలు తెలుగులో చెప్పడానికి, ప్రార్థించడానికి ప్రయత్నిస్తాము. మరి ఒక్కసారి మీ అందరికీ ఆత్మీయ ఆహ్వానము, దేవుని ఆశీర్వాదములు. ఐ రిక్వెస్ట్ యువర్ గ్రేస్ టు బిగిన్ ద మ్యాస్. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. Peace be with you. And with your spirit. His Excellency, Most Reverend Leopoldo Girelli, Apostolic Nuncio, His Eminence Oswald Cardinal Gracious, my brother bishops, fathers,
sisters, and my dear brothers and sisters in Christ, every Mass is a celebration of thanksgiving to God. But today's Holy Mass is eminently a celebration of praise to the Most Holy Trinity, the Father, the Son, and the Holy Spirit. We are gathered here to praise God in this Eucharist for the precious gift of this medical college, for the Colombo Institute of Medical Sciences with which God is blessing us. We want to thank God for this precious gift. We want to thank God for the precious gift of all the missionaries who worked tirelessly in this diocese, in this region, especially Father Colombo and others who sacrificed themselves in the service of the gospel and laid the foundation for the work that we are continue, the work of evangelization. We thank God for all those who have worked for the gift of this college, our Bishop Udumala Bala, other bishops, the priests, the religious men, women, and so many lay faithful and other brothers and sisters. We thank God for their gift. The entire life of Jesus, his teaching, his ministry bears abundant witness to the fact that service of the poor, the sick, the suffering, the powerless, and the defenseless conforms to the will of God. And Jesus told us to continue this service as a witness of our discipleship. And that's why the Christian community is continuing this service all over the church in India through institutions of health care, of social service, of education. We entrust this beautiful initiative of health care for the Colombo Institute of Medical Sciences and all the associated institutes to God's loving care. We pray that God may bless all those who will be involved in continuing this institution. We pray that they may be always animated by the spirit of selfless, joyful, humble, Christ-like service, and that through their service, all those who come to this campus may experience God's tender, compassionate, and healing love. It is with this spirit that we prepare ourselves to offer this Eucharist in thanksgiving to the Most Holy Trinity. ఈ పూజను మనము భక్తి శ్రద్ధలతో పాల్గొనుటకు, మనల్ని యోగ్యులు చేయుటకు, మన పాపములను, మన తప్పిదములను, మన లోపములన్నింటినీ ఒప్పుకొనొచ్చు దేవుని మన్నింపు వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసుకుని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. లేని పాపాలు భారమైన జీవితం, నూనె లేని దీపముల సాగుచున్న జీవితం. మరల నాకు పునరుద్ధరించుము.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని తన నిత్య జీవన బాటలు నడిపించుదురుగాక. ఆమేన్. Let us pray. O God, the Father of every gift, we confess that all we have and are comes down from you. Teach us to recognize the effects of your boundless care and to love you with a sincere heart and with all our strength. Through our Lord Jesus Christ, your Son, who lives and reigns with you in the unity of the Holy Spirit, one God, forever and ever. Amen. The first reading, the Acts of Apostles, chapter 3,
verses 1 to 10. Now Peter and John went up together into the temple at the hour of the prayer, being the 9th hour, and a certain man lame from his mother's womb was carried, whom they laid daily at the gate of the temple, which is called Beautiful, to ask alms of them that entered into the temple. Who, seeing Peter and John about to go into the temple, asked an alms. And Peter, fastening his eyes upon him with John, said, Look on to us. And he gave heed unto them, expecting to receive something of them. Then Peter said, Silver and gold have I none, but such as I have give I thee. In the name of Jesus Christ of Nazareth, rise up and walk. And he took him by the right hand and lifted him up, and immediately his feet and ankle bones received strength. And he, leaping up, stood and walked and entered with them into the temple, walking and leaping and praising God. And all the people saw him walking and praising God. And they knew that it was he which sat for alms at the beautiful gate of the temple, and they were filled with wonder and amazement at that which happened unto him. This is the word of the Lord.
యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనం వరకు. యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనం వరకు. మీలో ఎవడైనా కష్టంలో ఉన్నాడా? అయినచో అతడు ప్రార్థింపవలెను. ఎవడైనా సౌఖ్యంగా ఉన్నాడా? ఉన్నచో అతడు స్తుతింపవలెను. మీలో ఎవడైనా వ్యాధిగ్రస్తుడా? అయినచో అతడు సంఘ పెద్దలను పిలువవలెను. వారు అతని కొరకు ప్రార్థింతురు. ప్రభువు నామమున వానిపై తైలము పూయుదురు. విశ్వాసం చేసిన ప్రార్థన ఆ వ్యాధిగ్రస్తుని రక్షించును. ప్రభువు వానిని ఆరోగ్యవంతుని చేయును. వాని పాపములను క్షమింపబడును. కాబట్టి పరస్పరము మీ పాపములను ఒప్పుకొనుడు, ఒకరినొకరు ప్రార్థించుకొనుడు. అప్పుడు మీరు స్వస్థత పొందుదురు. నీతిమంతుని ప్రార్థన మహాశక్తిమంతమైనది. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. The Lord be with you. And with your spirit. A reading from the Holy Gospel according to St. Matthew. Glory to you, O Lord. Jesus left that place and went away to the district of Tyre and Sidon. Just then a Canaanite woman from that region came out and started shouting, "Have mercy on me, Lord, Son of David. My daughter is tormented by a demon." But he did not answer her at all. And his disciples came and urged him, saying, "Send her away, for she keeps shouting after us." He answered, "I was sent only to the lost sheep of the house of Israel." But she came and knelt before him, saying, "Lord, help me." He answered, "It is not fair to take the children's food and throw it to the dogs." She said, "Yes, Lord, yet even the dogs eat the crumbs that fall from their master's table." Then Jesus answered her, "Woman,
Great is your faith. Let it be done for you as you wish. And her daughter was healed instantly. After Jesus had left that place, he passed along the Sea of Galilee, and he went up the mountain where he sat down. Great crowd came to him, bringing with them the lame, the maimed, the blind, the mute, and many others. They put them at his feet, and he cured them, so that the crowd was amazed when they saw the mute speaking, the maimed whole, the lame walking, and the blind seeing, and they praised the Lord of Israel. The Gospel of the Lord. Praise to you, Lord Jesus Christ. Your Excellency, Archbishop Leopoldo Girelli, our Papal Nuncio, Brother Bishop Udumala Bala, Bishop of Warangal, Your Eminence Cardinal Philip Neri, my brother bishops, archbishops, my dear fathers, my dear sisters, my dear people of God. Very appropriately, we are celebrating the Eucharist soon after the inauguration, the blessing of the foundation stone, the inauguration of this great project undertaken or initiated by our courageous brother, Bishop Udumala Bala, appropriately because every Eucharist is a thanksgiving, as said by Cardinal Philip Neri. And this is a thanksgiving to God for all that has happened so far in this project. Every Eucharist is also a petition to God, asking God's blessings on the project. And we pray God that the difficulties ahead will be surmountable, that success will meet the efforts of all who work for this project. There will be many collaborators, generous collaborators, dedicated collaborators, and this project will come to success, and we will have this magnificent institute for the sick. It's also an indication that this project is really immersed in the gospel of our Lord Jesus Christ. Every reading that we had at this Eucharist have concerned about reading, have concerned about healing. Speak the Acts of the Apostles, the letter from James, and again now the reading from the Gospel of Matthew. Our Lord Jesus, when he called his 12 apostles, called them by name, called them and gave them a mission. He told them, go and preach that the kingdom of heaven is at hand. He told them, heal the sick, cleanse the leprosy patients, raise the dead, cast out demons, proclaim that the kingdom of God is at hand. And these, I think, sisters and brothers, are the elements of the kingdom of God. Jesus came to proclaim the kingdom of God. Jesus came to make the kingdom of God present. And the kingdom of God, where God's will reigns, where his writ runs across the land, there are no sick. In the kingdom of God, where his will is done always, there are no people who are not obeying the law of God. There are no people who are defiled, have to be purified from their leprosy. There are now people who are dead spiritually, materially. Everybody's alive. Everybody's contributing to the building of God's kingdom. Jesus said, heal the sick. And we've heard about this in the readings. Heal the sick. And the sick are not just the physically sick, but the spiritually sick, the emotionally sick, the psychologically sick. That's the steps towards really building up the kingdom of God, which God gives each one of us. We have a large number of religious women present here, many priests present here, and our mandate is precisely that, to heal the sick in different ways. Physically, of course, materially, but Jesus continuously taught us that
We are on a pilgrimage to our heavenly home, and we have a spiritual motive also, not just our material life to live. He said, cleanse those who are suffering from leprosy. And that again, there are so many who need cleansing, so many things that need cleansing in our world. Cleansing from hatred, selfishness. We see so many conflicts. Ukraine, in our neighboring Myanmar, we see what happened, the horrific things that happened in Manipur, the patriarchal attitude, and the most humiliating incidents that happened recently, which make all of us Indians hang our head in shame. That has to be cleansed. And we are part of the people who are sent to cleanse all that has got to be cleaned. Raise the dead, not only the physically dead, but those who are spiritually dead, dead in sin, dead in indifference to God, dead in indifference to poverty, suffering, dead in indifference to climate change, dead in indifference to selfishness, exploitation, corruption. That's what Jesus wants us to make the kingdom of God present. And that's the task that each one of us has. This hospital, which is one, again, to heal the sick, is, I'm sure, going to be not just physically healing the sick, but also helping in different ways to make people whole. It is called Colombo, Father Colombo Hospital of Medical Sciences, Institute of Medical Sciences. Father Colombo, Augustus Colombo, who is one who understood Jesus' message, Jesus' command to go and preach the kingdom of God and to heal the sick, to cleanse those suffering from leprosy, to raise the dead, and to cast out demons. He worked here for 54 years, and he, in a way, represents all the missionaries who worked here before, spending themselves alleviating poverty, seeing that education is the means, the greatest anti-poverty program the church has, therefore starting schools. And interestingly, he wanted to start also a medical institute, but could not get the required permissions. 54 years of his life was spent over here. A man who was an dedicated, committed, passionate missionary of Christ, as Pope Francis likes to call all of us, called to the field to work for Jesus. Today, as we thank God for what has happened so far, for the Diocese of Warangal, as we pray to God for His blessings, we look at our own lives. We hear the message of Jesus in our own ears. Preach the kingdom of God. Heal the sick. Cleanse the leprosy patients. Raise the dead. Cast out demons. Each one of us is called to make the kingdom of God present. We pray that the spirit of Father Colombo, Augustus Colombo, who inspired so many, inspires also us, touches also us, and that we, too, like him, will become dedicated missionaries in the path where Jesus has sent us. We, too, will become dedicated missionaries in India, making India a land where the gospel values are present, India a land where the kingdom is present. May God bless each one of us, and may God bless abundantly this great institute that we have laid the foundation for. God bless you. ఈరోజు ఈ ప్రాంతంలో మనం జరుపుకుంటూ ఉన్నటువంటి ఈ కార్యక్రమం ముఖ్యంగా ఫాదర్ కొలంబో గారి మనసులో నుంచి వచ్చినటువంటి ఈ యొక్క వైద్య కళాశాల ప్రారంభోత్సవం, అలాగే మనం జరుపుకుంటూ ఉన్నటువంటి కృతజ్ఞత పూజా బలి సందర్భానికి తగినట్టుగా ఉన్నాయి. మన వరంగల్ పీఠాధిపతి ఘనత వహించినటువంటి ఉడమల బాల తండ్రి గారు ధైర్యం చేసి ఈ సంస్థ ఈరోజు ఈ స్థితిలోకి రావటానికి ఎంతో కృషి చేశారు. వారిని అభినందిస్తూ ఉన్నాను. ఈ సంస్థ అన్ని విధాలా రాణించాలని నేను ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథ పఠనాలు విన్నాం. ఆ పఠనాలు కూడా ఈరోజు ఇక్కడ మనం జరుపుకుంటూ ఉన్నటువంటి ఈ సందర్భానికి తగ్గినట్టుగా ఉన్నాయి. యేసు ప్రభు తన శిష్యులకు సువార్తను ప్రకటించమని,
అలాగే రోగులను స్వస్థపరచమని మరి శిష్యులకు ఆజ్ఞ ఇచ్చాడు. దైవరాజ్యం అంటే ఏంటో కాదు, ఇదిగో సువార్త ప్రకటించటం, అలాగే రోగులను అభాగ్యులను చేరదీసి స్వస్థపరచటం, ఇవి దైవరాజ్యం యొక్క మూల సూత్రాలు. శరీర రోగం ఒకటైతే ఆత్మీయ రోగం, మానసిక రోగం లాంటివి ఈ లోకంలో మనుషులను పట్టి పీడిస్తూ ఉన్నాయి. ఫాదర్ కొలంబో గారు 54 సంవత్సరాలు తన యొక్క సేవా జీవితాన్ని ఒక మిషనరీగా మన భారతదేశానికి వచ్చి ఎన్నో సేవలు చేశారు. యేసు ప్రభు యొక్క సందేశాన్ని వాళ్ళు పొనికి పుచ్చుకున్నారు, జీర్ణించుకున్నారు. అందుకని మన ప్రాంతంలో సాంఘిక సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలు అభివృద్ధిలోకి రావాలంటే విద్య ఆవశ్యకతను కూడా గుర్తించి అనేకమైనటువంటి విద్యా అవకాశాలను పేద ప్రజలు కూడా, పేద పిల్లలు చదువుకోవటానికి అవకాశం కల్పించాడు. ఇప్పుడు ఫాదర్ గారు కన్న కళ వైద్య రంగంలో కూడా మరి తెలుసు, మన యొక్క వరంగల్ మేత్రాసనం ముందు ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పి గుర్తించి ఈ కళాశాల ఏర్పాటుకు ఎన్నో త్యాగాలు చేశాడు, ఎన్నో కళలు కన్నాడు. వారు కన్న కళలు ఈరోజు సాకారం అవుతున్నాయి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనందరం వారి ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకొని వారి మనస్తత్వం ప్రకారంగా వారి యొక్క ఉద్దేశాలకు తగ్గట్టుగా మనం కూడా సేవలు చేసి ఇంకా అనేక మంది దైవరాజ్యం విలువలను గ్రహించే విధంగా చేయాలని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క కళాశాల ఎప్పుడూ కూడా వర్ధిల్లాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ మరి ఈ కళాశాల దినదినం అభివృద్ధి చెంది దేవుడి యొక్క స్వస్థతలు అనేక మంది ప్రాంతంలో ఈ వైద్య కళాశాలలో పొంది ఈ విద్యార్థులు చదువుకున్న చదువును కూడా వినియోగించి అనేక మందికి శరీర స్వస్థతలే కాకుండా ఆత్మీయ మానసిక స్వస్థతలు కూడా పొందటానికి తోడ్పడాలని చెప్పి దీవిస్తూ సెలవు తీసుకుంటున్నాను అని చెప్పి మన కార్డినల్ ఆర్చ్ బిషప్ ఆఫ్ ముంబాయి కార్డినల్ గ్రేషియస్ గారు మనల్ని దీవిస్తూ చెప్పినటువంటి మాటలు వారికి ధన్యవాదాలు. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుతున్నాను. అతని ఏకసుతుడును అనేకనాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుతున్నాను. ఇతడు పవిత్రాత్మలను గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్లబడి మరణం పొంది సమాధి చేయబడిన పాతాళం నుండి దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయడానికి వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుతున్నాను. పరిశుద్ధ కథోలిక సభను వినీతుల బంధువులను విశ్వసించుతున్నాను. Dear brothers and sisters, with trust in loving Father Providence, we now offer our prayers and petitions to Him. Lord, hear our prayer. Lord, hear our prayer. Gracious Lord, we pray for our Holy Father, Pope Francis, Apostolic Nuncio, Leopoldo Gelli, Cardinals, Bishops and clergy, to whom you have given the task of spreading your word. Lord, guide them with your Holy Spirit and strengthen them in leading the people in faith. Bless them with good health and with all the special graces that they are in need of. We pray to the Lord. Dear Lord, we pray for the political leaders that they may work for the common good of the society. Inspire them, they may serve the people selflessly and promote equality, fraternity,
and peace in the world. We pray to the Lord. ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. We pray for Father Colombo Memorial Institute of Medical Sciences and Medicare Hospital. May your special graces accompany us always, that there may be no obstacles in running the college, hospital, and other institutes which will be established in this campus. May this institute give quality education to many and form the students for their profession. We pray to the Lord. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. కుటుంబములకు అధిపతి అయిన దేవా, వరంగల్ మేత్రాసనంలో ఉన్న కుటుంబాలన్నింటి కొరకు ప్రార్థిస్తున్నాము. ప్రతి కుటుంబం తిరి కుటుంబంను పోలి జీవించినట్లు మీ కృపను దయచేయము. కుటుంబాల్లో శాంతి, సమాధానములు, ప్రేమ, ఐక్యతను నెలకొల్పుము. కుటుంబస్తులందరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ క్రీస్తును అనుసరిస్తూ క్రీస్తుకు సాక్షులుగా జీవించే కృపను దయచేయమని అందరూ. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. పరమ వైద్యుడైన ప్రభువా, అనారోగ్యంతో బాధపడుచున్న వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము. మానసిక, శారీరక రోగముల నుండి విముక్తిని దయచేసి మంచి ఆయురారోగ్యమును దయచేయమని అందరూ. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. God, our loving Father, listen graciously to the prayers we offer you and grant them to us according to your will. Through Christ our Lord. Amen. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. పూజింతు మదిలో నిన్నిక, పూజింతు మదిలో నిన్నిక. జీవింతు నిత్యం నిన్ను విడువక, జీవింతు నిత్యం నిన్ను విడువక. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను. ఫలింపవరములీయుమా, ఫలింపవరములీయుమా. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక.
సహోదరి సహోదరులారా, మీరును నేను నర్పించుతున్న ఈ దివ్య బలి పూజ సర్వశక్తుల అయిన సర్వేశ్వరునికి అంగీకారముగినట్లు ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. For the gifts you have bestowed, O Lord, we offer you the sacrifice of praise, humbly begging that what you have conferred upon us in our unworthiness, we may give back to the glory of your name. Through Christ our Lord. Amen. ప్రభువు మీతో నుండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ నీ చోట నీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము పరిశుద్ధ ఫాతిమా మాతను స్మరించుచు ఆమె అద్భుత విధమున మాకు ఈ కళాశాలను ఇచ్చినందుకు ఆమెను మేము గౌరవించుచు స్త్రీ సభ మాతగా కొనియాడుచు నిన్ను స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ధన్య కన్య అయిన మరియమాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన స్త్రీ సభను కీర్తించుచున్నాము. మరియమాత దైవవాక్కును తన నిష్కలంక హృదయానికి స్వీకరించుట ద్వారా తన కన్య గర్భమున ప్రభుని మోయి యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీసభకు అంకురార్పణము గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన సిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మము పొందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెయు అపోస్తులందరూ నీ వాగ్దానము చేసిన పవిత్రాత్మ రాకడకే నిరీక్షించుచు ప్రార్థించు శ్రీ సభకు ప్రతీకగా ఉండనట్లు చేసితివి. ఆమె మోక్ష మహిమలోనికి కొంపోబడినను తన మాతృ ప్రేమతో యాత్రిక శ్రీసభతో పయనించుచు రానున్న మహిమాన్వితమైన ప్రభురోజు వరకు సంతసముతో శ్రీసభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమే నిరతము నిన్ను కీర్తించి స్తుతించుట ఎట్లనగా, అధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు. హోసానా 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 హోసానా. పరలోకము భూలోకము ప్రభువు మహిమతో నిండి ఉన్నవి. ప్రభు పేరిట వచ్చెడి వారు ధన్యులు ధన్యులు. హోసానా 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 హోసానా. You are indeed holy, O Lord, and all you have created rightly gives you praise. For through your Son, our Lord Jesus Christ, by the power and working of the Holy Spirit,
You give life to all things and made them holy, and you never cease to gather people to yourself, so that from the rising of the sun to its setting a pure sacrifice may be offered to your name. Therefore, Lord, we humbly implore you, by the same Spirit, graciously make holy these gifts we have brought to you for consecration, that they may become the body and blood of your Son, our Lord Jesus Christ, at whose command we celebrate these mysteries. For on the night he was betrayed, he himself took bread, and giving you thanks, he said the blessing, broke the bread, and gave it to his disciples, saying, "Take this, all of you, and eat of it, for this is my body, which will be given up for you." In a similar way, when supper was ended, he took the chalice, and giving you thanks, he said the blessing, and gave the chalice to his disciples, saying, "Take this, all of you, and drink from it, for this is the chalice of my blood, the blood of the new and eternal covenant, which will be poured out for you and for many for the forgiveness of sins. Do this in memory of me." విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము, ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము, ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన Therefore, O Lord, as we celebrate the memorial of the saving passion of your Son, his wondrous resurrection and ascension into heaven, and as we look forward to his second coming, we offer you in thanksgiving this holy and living sacrifice. Look, we pray, upon the oblation of your church, and recognizing the sacrificial victim by whose death you will to reconcile us to yourself, grant that we who are nourished by the body and blood of your Son, and be filled with the Holy Spirit, may become one body, one spirit in Christ. May he make of us an eternal offering to you, so that we may obtain an inheritance with your elect, especially with the Most Blessed Virgin Mary, Mother of God, Saint Joseph, her spouse, with your blessed apostles and glorious martyrs, and with all the saints on whose constant intercession in your presence we rely for unfailing help. May this sacrifice of our reconciliation, we pray, O Lord, advance the peace and salvation of all the world. Be pleased to confirm in faith and charity your pilgrim church on earth with your servant Pope Francis. May your unworthy servant, the order of bishops, all the clergy and the entire people you have gained for your own. Listen graciously to these prayers of this family whom you have summoned before you. In your compassion, O merciful Father, gather to yourself all your children scattered throughout the world. To our departed brothers and sisters, in particularly our dear Father Colombo and all the benefactors from Italy and rest of the world, and to all who were pleasing to you at their passing from this life, give kindness
kind admittance to your kingdom. Therefore, we hope to enjoy forever the fullness of your glory through Christ our Lord, through whom you bestow on the world all that is good. Through him and with him and in him, O God Almighty Father, in the unity of the Holy Spirit, all glory and honor is yours forever and ever. Amen. దివ్య ప్రసాదమును యోగ్యం గారు స్వీకరించుటకు సంసిద్ధమవుతున్నాము కాబట్టి ప్రభు క్రీస్తు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో వేడుకుందుము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన మమ్ము పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు పునరాగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. Lord Jesus Christ, who said to your apostles, "Peace I leave you, my peace I give you." Look not on our sins, but on the faith of your church, and graciously grant her peace and unity in accordance with your will, who live and reign forever and ever. Amen. The peace of the Lord be with you always. And with your spirit. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గోరె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గోరె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గోరె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించలేని పాత్రను కాక, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ
నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభనామమే స్వర్గమేఘాలపై దిగివచ్చే మన దైవమే నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభనామమే నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభనామమే అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం పరమాత్మ జీవాత్మతో ఏకమైన మధుర సంగమం నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభనామమే నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభనామమే Let us pray. O God, who have given to us as spiritual food the saving sacrament of your Son, which we have offered you in thanksgiving, grant that, being strengthened by gifts of courage and joy, we may serve you more devotedly and be worthy of still further blessings. Through Christ our Lord. Amen. Before the final blessing, allow me to thank your Bishop, Udomala Bala, for inviting me to preside this Holy Mass in this auspicious occasion of the inauguration of the Medical Institute, Father Colombo Medical Institute and College. I also greet His Eminence Cardinal Oswald Gracias, as well as Cardinal Felipe Neri Ferrao, for being present and joining me in this Eucharistic celebration. And my greetings also and affection to all the bishops and clergy he is present, as well as all the sisters and all of you, dear friends of Warangal Diocese. On behalf of the Holy Father, Pope Francis, I would like to extend to you, in this occasion, his special blessing, so that you can be encouraged in your faith, united to him as our Pope, and also give through this institute, new institute, medical institute, we have here a testimony of taking care, especially of the poor
and the marginalized and the sick people. So this will be also part of the blessing and the encouragement of Pope Francis that I represent here this evening. So I would like to extend to you his blessing now, united with all the bishops here present. The Lord be with you. And with your spirit. May God, who through the childbearing of the Blessed Virgin Mary, willed in his great kindness to redeem the human race, be pleased to enrich you with his blessing. Amen. May you know always and everywhere the protection of the Blessed Virgin Mary, through whom you have been found worthy to receive the author of life. Amen. And may you, who have devotedly gathered on this day, carry away with you the gifts of spiritual joys and heavenly rewards. Amen. And may the blessing of Almighty God, the Father and the Son and the Holy Spirit come down on you and remain with you forever. Amen. Go forth, the Mass is ended. Thanks be to God. మన ఓరుగల్లు కథోలిక పీఠ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు ఈ విశిష్టమైన రోజు. ఎంతో కన్నుల పండుగగా శంకుస్థాపన కార్యక్రమాలు, కళాశాల ఆశీర్వాద కార్యక్రమాలు మరియు దివ్య బలి పూజను ఇంతమంది గురు శ్రేష్ఠులతోటి పీఠాధిపతులతోటి మనము తిలకించిన ఈ శుభ సందర్భానికి దేవదేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఫాదర్ కొలంబో వైద్య విద్యా కళాశాల ప్రారంభోత్సవ వేడుకలకు విచ్చేసిన మాన్యశ్రీ లియోపోల్డో జరిల్లా భారతదేశం నేపాల్ పాపు గారి దూత గారికి, మహాశ్రేష్ఠులు కార్డినల్స్కి, మహాపూజ్యులు పీఠాధిపతులకు, గురువులకు, దైవాంకితులకు, విశ్వాసులందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియచేయుచున్నాము. ఈరోజు మన పీఠ కాపరి పూజ్య ఉడుమల బాలాగారితో మొదలు మనందరి హృదయాలు ఆనంద డోళికలలో తేలియాడుతున్నాయి. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న కళ నెరవేరడంతో మనసంతా ఆనందంతో నిండిపోయింది. ఈ మహా ఆనంద సమయంలో మన వైద్య కళాశాలను ఆరంభించి ఈ మహా దివ్య పూజా బలి ద్వారా మన కొరకు ప్రార్థించి ఆ మహాదేవదేవుని ఆశీర్వాదములను కురిపించిన ఈ మహనీయులకు కృతజ్ఞత అభినందనలు తెలుపుట ఎంతో సమంజసం. కనుక మన పీఠ కాపరి మహాఘనత వహించిన ఉడుమల బాలగారి తరపున, మన మేతరాసనం తరపున వీరికి కృతజ్ఞత అభినందనలు ఒక నృత్య ప్రదర్శన ద్వారా తెలియజేయబోతున్నాము. ఈ నృత్య అభినందన ప్రదర్శన డాన్స్ మాస్టర్ పరమేశ్వర్ గారి నృత్య కళాశాల బాలికల బృందం చేత నిర్వహించబడుతుంది. కనుక మనమందరము మన కరతాళ ధ్వనుల మధ్య వారిని ఆహ్వానించుదాం. సర్వకాలముల దేవునికి హృదయార్చనం సకల విజయోత్సవం విజయులందరికీ ఫాదర్ కొలంబో వైద్య విద్య కళాశాల ప్రారంభోత్సవమునకు వేంచేసిన అతిథులకు హితులకు శుభవచనం వేంచేసిన అతిథులకు శుభవచనం.
ధీంతన 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 దోం తక ధీంతన దోం ధీంతన దోం తక ధీంతన దోం ధీంతన 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 తక జను ధీం 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 తక జను దోం. స్వాగతాంజలి సహృదయమానులకు ప్రేమ సుమాంజలి ప్రియకాపరులకు వైద్య వికాసం వెల్లి విరియగా వైద్య ప్రాంగణ
ఉత్సవము కాలం ఉత్సవము ఉన్నతము కాలం ఉత్సవము ఉత్సవము కాలం ఉత్సవము ఉన్నతము కాలం ఉత్సవము ఉత్సవము కాలం ఉత్సవము ఉన్నతము కాలం ఉత్సవము. ఈ పరమేశ్వర్ డాన్స్ మాస్టర్ గారు మన వరంగల్లో ఒక నృత్య కళాశాలను నడుపుతూ ఉన్నారు. దాదాపుగా 300 మంది పిల్లలకి ఈ కళను నేర్పిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వారిని అభినందించడం ఎంతైనా శ్రేయస్కరం కనుక అందరూ సంతోషంతో అభినందించుదాం. థ్యాంక్ యూ బిషప్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. పాటను పరవళ్ళు తొక్కించేది గాత్రం, చెమట చుక్కల్ని మునివేలతో ముద్దాడేది నాట్యం, సరిగమల సవ్వడి నినాదంతో నృత్య రూపకం ద్వారా మనందరినీ ఆనందింపజేసిన చిన్నారులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. బండలు మోసే కండబలం ఉన్నవానికంటే బాధ్యతలు మోసే గుండె బలం ఉన్నవాడు ఈ సమాజానికి కావాలి. మోసేది బరువు అనుకుంటే దించాలనిపిస్తుంది, మోసేది బాధ్యత అనుకుంటే మోయాలనిపిస్తుంది. ఓరుగల్లు మేత్రానులుగా తమ పదవి బాధ్యతల్ని స్వీకరించిన తరువాత వరంగల్లు పీఠాన్ని ప్రగతి పదంలో నడిపిస్తూ ఎన్నో విధాలుగా ఓరుగల్లు పీఠ అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నటువంటి మన పూజ్య మేత్రానులు వరంగల్ పీఠాధిపతుల్ని వేదిక మీదికి రావలసిందిగా కోరుతా ఉన్నాను. రాజుకు కిరీటం ఎంత ముఖ్యమో ఒక శ్రమజీవికి తలపాక అంత ముఖ్యం. విచ్చేసినటువంటి అపోస్టాలిక్ నన్షియో మన భారత రాయబారి గారిని మన మేత్రానులు ఘనంగా సన్మానిస్తూ ఉన్నారు. ఒక్కసారి తప్పెట్లతో వారిని అభినందిద్దాం. His Eminence Cardinal Oswald Gracious Archbishop of Mumbai వారిని ముందుకు రావలసిందిగా కోరుతా ఉన్నాను. మన పీఠాధిపతుల్ని గ్రేషియస్ ఓస్వాల్డ్ కార్డినల్ ఆఫ్ ముంబై గారిని షాల్వతో టర్బన్తో మొమెంటోతో సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇక పెద్దలు మోస్ట్ రెవరెండ్ హిజ్ ఎక్సలెన్సీ మోస్ట్ రెవరెండ్ గాలి బాలి అపోస్టాలిక్ అడ్మినిస్ట్రేటర్ కడప 3 దశాబ్దాల కాలం గుంటూరు పీఠాధిపతులుగా తమ బాధ్యతలను నిర్వహించినటువంటి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ గాలి బాలి తండ్రి గారిని సన్మానించాల్సిందిగా మన ఓరుగల్లు పీఠాధిపతుల్ని కోరుతా ఉన్నాను. షాలువాతో సన్మానించి మెమెంటోతో సత్కరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. I request Most Reverend Henry D'Souza, Bishop of Bellary గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మన ఓరుగల్లు పీఠాధిపతుల్ని షాలువాతో సన్మానించి తలపాగను ధరింపజేసి మెమెంటోతో సత్కరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఓరుగల్లు ముద్దుబిడ్డ, హేలాపురి పీఠ కాపరి, స్ఫూర్తిదాతలు, ఆధ్యాత్మిక మార్గదర్శులు, గంధర్వులు, దశ వసంతాల పీఠ కాపరోత్సవం జరుపుకోబోతున్న మహాపూజ్య శ్రీ శ్రీ పొలిమేర జయరావు పీఠ కాపరి గారిని ఆత్మీయ సన్మానం అందుకోవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. విజయవాడ పీఠ కాపరి
మహాఘన శ్రీ 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 జోసెఫ్ రాజారావు తండ్రి గారిని సన్మానం స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. మహాఘన శ్రీ శ్రీ రాఫెల్ బిషప్ ఆఫ్ శంషాబాద్ గారిని సన్మానం స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. శ్రీకాకుళం పీఠ కాపరి I request Father Richard Aloysius, Director of Father Muller Charitable Institutions, Mangalore, to come and accept our felicitation. I request Mr. Michael, nephew of Father Colombo, please come forward and accept our felicitation. మన విజయవాడ బిషప్ గారు మన ఓరుగల్లు పీఠ కాపరిని సన్మానించడానికి వస్తున్నారు. మనందరి కరతాళ ధ్వనులతో బిషప్ గారిని సన్మానించవలసిందిగా అందరినీ కరతాళ ధ్వనులను ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ యువర్ లార్డ్షిప్స్. Now is not more the apostolic nuncio talking to you, speaking to you, but is the Maharaja Leopoldo. Your Eminence Cardinal Oswald Gracias, Your Eminence Cardinal Felipe Neri Ferrao, Your Lordship Right Reverend Udamala Bala, other bishops here present, dear fathers and sisters, and dear lay faithful. I warmly greet each of you and let you know that I am very glad, very happy to be present with you here in the premises of the Cathedral of Our Lady of Fatima in the Diocese of Ravangal on the occasion of the inauguration of the, I would say, Father Colombo Institute in Medical Sciences. I am delighted to be here for this inauguration event of the Father Colombo Institute, thus making the Diocese of Warangal as the second Latin Rite diocese in India to be blessed with a medical college. This healthcare institution has as its focus the providing of comprehensive medical education with a state-of-the-art infrastructure and cutting-edge technology to ensure the best learning environment for its students. This new medical college aspires to imbue its students with specialized knowledge and valued-based education, with a clear vision of producing skilled medical professionals who would also actively engage in charitable initiatives and thus make a positive difference to all those they serve, especially the poor and the most needy. The motto of your institution, which is three important words, wisdom, service, heal, is truly inspiring. As the book of Proverbs reminds us that getting wisdom is the wisest thing one can do. With regard to service, your institution aims to encourage the medical students to undertake community service, especially to the disadvantaged communities. And concerning the healing ministry, I recollect the inspiring words of Pope Francis, who said, caregiving means starting a process of relief, consolation, reconciliation, and healing.
When care is given with genuine love for the other, it expands the horizons of the recipient. For human beings are a unity of spirit, soul, and body. I would like to commend all the doctors, nurses, healthcare professionals, paramedical and supporting staff who continuously live in proximity to the needs of the sick and serve the Father Colombo Institute for Medical Sciences as well as the Medicare General Hospital with commitment, dedication, compassion, and generous service. I ask you to be at the side of the sick and their families so that in their suffering they may never feel rejected. I assure you of my prayers and good wishes, and may Almighty God bless each and every one of you. Now I request Father Victor Emmanuel from Archdiocese of Hyderabad to read out the message sent by His Eminence Cardinal Pula Anthony, Archbishop of Hyderabad. A message from His Eminence Cardinal Pula Anthony, the Archbishop of Hyderabad. Your Excellency, Most Reverend Dr. Leopoldo Girelli, Your Eminence Cardinal Oswald Gracias, Your Eminence Cardinal Philip Neri, dear Bishops, Most Reverend Dr. Jayarao Polimera, Most Reverend Dr. Gali Bali, Most Reverend Joseph Raja Rao, Most Reverend Dr. Vijay Rayarala, Most Reverend Dr. Henry D'Souza, and my dear beloved Lordship, Most Reverend Udumala Bala, dear Reverend Fathers, Reverend Sisters, Reverend Brothers, esteemed guests, faculty members, and distinguished participants, brothers and sisters. It is with great joy and appreciation that I send this message at the celebration of the momentous occasion of the inauguration of Father Colombo Medical College in Warangal Diocese. This day marks a significant milestone for the Diocese of Warangal and to the Church in general in our journey towards excellence in medical education and healthcare services. First and foremost, I would like to express my heartfelt appreciation and congratulations to great visionary, Most Reverend Dr. Udumala Bala, the Bishop of Warangal, the former prelates, priests, generous benefactors, and dedicated individuals who have tirelessly worked to transform this dream into a reality. The establishment of this esteemed institution is a testament to your unwavering commitment for the betterment of society and the advancement of healthcare in our region. Father Colombo Medical College should express the spirit of compassion, service, and intellectual rigor that at the heart of the Catholic faith. Inspired by the teachings of our Lord Jesus Christ, we believe in healing the sick, comforting the afflicted, and promoting the holistic well-being of every individual. This institution, I am sure, will be a beacon of hope for those in need, offering world-class medical education, research, and compassionate care to the people of Warangal in Telangana and beyond. As we stand at the threshold of a new era in medical education, I wish your Lordship, Udumala Bala, the management, faculty members, medical professionals, and the future students to uphold the highest standards of integrity, professionalism, and empathy. Remember that each patient who comes through these doors is not merely a case study, but a unique human being deserving of respect, dignity, and personalized care. Today, we embark on a journey that will shape the future of medical education and healthcare in Warangal and around. Let us move forward with a deep sense of purpose, guided by the principles of compassion, excellence, and faith. May Father Colombo Medical Institute and Medical College
become a shining example of transformative healthcare. Finally, let us not forget the communities we serve. As medical professionals, you have a responsibility to extend a healing touch beyond the confines of these walls. Engage with the local community, understand their unique healthcare needs, and strive to make a meaningful impact through outreach programs, health camps, and initiatives that promote preventive care and health education. Hearty congratulations, Your Lordship, kudos, and God bless you all. Cardinal Pola Anthony, the Archbishop of Hyderabad. Kudumalwala Tandrigara, Hyderabad Metrasanam Tarapana, Miku Abhinandanalo, Subhakankshalu. హైదరాబాద్ మేత్రాసనం తరపున కార్డినల్ పోలా అంతోని గారి తరపున ఒక చిన్న సన్మానం చేయాలనుకుంటున్నాము. దయచేసి ఈ సన్మానాన్ని స్వీకరించి మా కొరకు ప్రార్థించాలని మనవి. బిషప్ ఆర్చ్ బిషప్ ఆఫ్ హైదరాబాద్ పీఠం తరపున పోలా అంతోని కార్డినల్ తండ్రి గారి తరపున విచ్చేసి మన ఓరుగల్లు పీఠాధిపతులను షాల్వాతో సన్మానిస్తూ ఉన్నారు. వేదికను అలంకరించిన పెద్దలు, విశ్వాసులు అందరికీ సాయంకాలపు వందనములు. అపోస్తలిక రాయబారి గారు అందించిన సందేశంలోని ప్రధానాంశములు. ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రారంభ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. తద్వారా భారతదేశంలోని 2వ లాటిన్ రైట్ మేత్రాసనంగా ఈ మేత్రాసనం ఆశీర్వదింపబడింది. అత్యాధునికమైనటువంటి వసతులతో, విలువలతో కూడినటువంటి వైద్య విద్య అందించి, సేవలు అందించే అటువంటి పదములో అణగారిన పేదలకు నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించడం ఈ సంస్థ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. వివేకం, సేవ, స్వస్థత అనేటువంటి 3 పదాలు నినాదంగా ప్రారంభమైనటువంటి ఈ వైద్య కళాశాల ముందుకు సాగాలి అని కోరుతూ ఉన్నాను. ఈ కళాశాలలో సేవలు అందించే అటువంటి అధ్యాపకులు, సిబ్బంది అందరినీ నేను అభినందిస్తూ ఉన్నాను. నిబద్ధత, అంకిత భావం, కారుణ్యం, ఉదారమైనటువంటి సేవలతో ఫాదర్ కొలంబో గారి కలలను సార్థకం చేయడానికి మిమ్మల్ని అందరినీ ప్రేరేపిస్తూ ఉన్నాను. ఈ విలువలతో కూడినటువంటి వైద్య సేవలో మీరు ముందుకు సాగాలి అని, ఇందుకు నిరంతరం నా ప్రార్థనలు, శుభాకాంక్షలు మీకు తోడుగా ఉంటాయని నేను హామీనిస్తూ, దేవదేవుని యొక్క దీవెనలతో ఈ వైద్య కళాశాల, ఈ ఆసుపత్రి ముందుకు సాగాలి అని కోరుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఈరోజు ప్రత్యేకంగా దేవుని యొక్క శక్తి, ఒక మహా అద్భుతం ఈ యొక్క ఆరాధన ప్రార్థన ద్వారా దేవుడు వచ్చిన ఈ సందర్భంలో మొదటగా మన మేత్రాల తరపున, మన మేత్రాసన అందరి తరపున దేవునికి దేవాది వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఎవరు ఊహించలేదు, బిషప్ గారు చెప్పినట్లుగా గత వారం పాటు వర్షం ఈ ప్రాంతం అంతా ముద్దై ఇది జరుగుతుందా లేదన్న సందర్భంలో మా తండ్రి గారు ఉడవల బాలగారు ఒక దృఢమైన విశ్వాసంతో తప్పనిసరిగా ఈ యొక్క వేడుకలు ఘనంగా జరుగుతాయి అని విశ్వసించి, ఆ విశ్వాసంతో మేత్రాన్ల గురువులందరినీ, విశ్వాసులందరినీ, కన్యాశ్రీలందరినీ ముందుని నడిపించి ఇంత గొప్పగా ఈ కార్యాన్ని దేవుని శక్తి ద్వారా నడిపించిన సందర్భంలో మరి కార్యక్రమానికి విచ్చేసి మా వైద్యశాలను, తర్వాత మెడికల్ కేర్ హాస్పిటల్ను, మా సిబ్బందిని, మరి ఈనాడు భూమి పూజ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మరియు పారామెడికల్ కాలేజ్కి భూమి పూజ చేసి ఈ దివ్య బలి పూజను సమర్పించిన మన ప్రియతమ మాన్యులు, మహనీయులు నునిషయ గారికి మా మేత్రా తరపున
మా గురువులందరి తరపున ప్రజలందరి తరపున వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ యువర్ ఎక్సలెన్సీ. అండ్ అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో పూజా బలిలో ఆరాధనలో ప్రార్థనలో మనకి ఆర్చ్ బిషప్ ఆఫ్ బాంబే కార్డినల్ గారికి, ఆర్చ్ బిషప్ ఆఫ్ గోవా కార్డినల్ గారికి మా మేత్రా తరపున మా గురువులందరి తరపున ప్రజలందరి తరపున ప్రత్యేకంగా ఇద్దరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అదే ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెండు రాష్ట్రాల బిషప్లకి ప్రత్యేకంగా మేత్రాన్లకి మాపై ప్రేమ ఉంచి ప్రార్థించాలని మీ ప్రార్థనా శక్తి ద్వారా మా తండ్రి గారైన ఉడుమల బాలగారి యొక్క తలంపు నెరవేరలాగున ఫాదర్ కొలంబో గారి యొక్క గొప్ప ఆలోచన పరిపూర్ణం కావాలన్న ఉద్దేశంతో మీరంతా వేయించేసి ఈరోజు ఈ సంస్థ కోసం మా అందరి కోసం ప్రార్థించిన సందర్భంలో పేరు పేరున ప్రతి బిషప్ గారికి నేను మేత్రాసనం తరపున వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద బిషప్స్. ఈ సందర్భంలో ప్రత్యేకంగా డైరెక్టర్ ఆఫ్ ముల్లర్ గారు మెడికల్ కాలేజ్ ఫాదర్ గారికి, అదేవిధంగా కొలంబో వారి బంధువులైన వారి కజిన్ గారికి ప్రత్యేకంగా మేము మేత్రా తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి అందరూ చాలామంది సహకరించారు. ఇంత గొప్పగా ఈ వేడుకలు ఇంత కష్ట సమయంలో జరిగింది అంటే అది మా తండ్రి గారి యొక్క దృఢమైన విశ్వాసం. మరి రెండవది వారు ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఈ మెడికల్ కాలేజీ సాధిస్తామా లేదా అనే సందర్భం అందరూ ఆలోచించే విధాన సమయంలో ఒక యజ్ఞం మాదిరిగా మా తండ్రి గారు ఈ యొక్క ప్రాజెక్టును చేపట్టి మరి ఈరోజు కాలేజీకి పర్మిషన్ తీసుకొచ్చి మరి ఇంత చక్కగా దేవుని యొక్క ఆశీస్సుల కోసం ఈ యొక్క దివ్యబలి పూజను ఈ పెద్దవారందరితో ఏర్పాటు చేసి ప్రజల సహకారంతో గురువుల సహకారంతో మరి ఈరోజు ఇంత గొప్పగా ప్రార్థన చేసి ఒక నాయకుడిగా ఆధ్యాత్మిక నాయకుడిగా ముందుండి నడిపించిన మన ప్రియతమ తండ్రి గారైన డాక్టర్ ఉడుమల బాల గారికి మన మేత్రాల గురువుల తరపున అందరి తరపున ప్రజలందరి తరపున విశ్వాసులందరి తరపున ఉన్నవారందరూ గట్టిగా తప్పెట్లు కొట్టి వారిని అభినందించాలని చెప్పి ప్రత్యేకంగా హార్టీ కంగ్రాచులేషన్స్ డియర్ బిషప్. అదేవిధంగా రకరకాలైన కమిటీలు బిషప్ గారు అందరి సహకారం ఆల్ ద ప్రీస్ ఫ్రమ్ ద డయాసిస్ హ్యాస్ ఇన్వాల్వ్డ్ ఫర్ వేరియస్ committees, every priest involved, all the sisters, all the many faithfuls and young people and all catechists, everybody involved in success of this program. సో బిషప్ గారి తరపున వారందరికీ అన్ని కమిటీ సభ్యులకు కన్వీనర్లకు దీనికి సహకరించిన వారందరికీ కూడా బిషప్ గారి తరపున మన మేత్రాల అందరి తరపున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంకా ఇక్కడ సిబ్బంది అది వైద్యశాల నుంచి అయితేనేమి మరి హాస్పిటల్ నుంచి అయిన సిబ్బంది డాక్టర్లు ఇతరాంత సిబ్బంది అందరికీ కూడా ఎంతో కష్టపడి ఫాదర్ చిన్నప్ప గారు హాస్పిటల్ డైరెక్టర్గా నాతో కలిసి మరి అన్ని కమిటీల కన్వీనర్లు సభ్యులతో కలిసి ఈనాటి కార్యక్రమం మరి బిషప్ సెక్రటరీ అనుకిరణ్ ద్వారా అదేవిధంగా ఫాదర్ జోసఫ్ గారు సెక్రటరీ ఆఫ్ ట్రస్ట్ ద్వారా వారి ద్వారా ఇతరాంతర సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా ప్రార్థనా పూర్వకంగా ఆరాధన పూర్వకంగా దేవుని యొక్క దీవెనలు మరి ఈ యొక్క సంస్థపై ఈ యొక్క హాస్పిటల్పై మా మేత్రాల గురువులపై ప్రజలందరిపై దీనిని సందర్శించే మరి అనారోగ్యంతో వచ్చే వారందరి యొక్క ఆ సందర్భంలో వారు మంచి ఆరోగ్యం పొందే విధంగా దీవెనలు అందించినందుకు మరొకసారి అందరికీ కూడా మరి పెద్దలందరికీ మా మేత్రా తరపున వందన తెలియచేస్తూ దేవుడు మీ యొక్క ప్రార్థన ద్వారా ఇంకా ముందుకు నడిపించాలని కాంక్షిస్తూ మరొకసారి గాయక బృందానికి ఇతరాంతర అందరూ ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని విజయపదం చేయడానికి టీవీ వాళ్ళు దివ్యవాణి వాళ్ళు తర్వాత టెంట్లు తర్వాత లైట్ మూర్తి ఫుడ్ ఇలా లైటింగ్ చాలా చక్కగా కష్టమైనప్పటికీ కూడా వర్షంలో గత 5 రోజులు చాలా ఇబ్బంది పడ్డప్పటికీ కూడా
దేవుని శక్తి ఈరోజు చూసాం, ఒక అద్భుతాన్ని చూసాం. ఎలాంటి ఆటంకం లేకుండా బిషప్ గారి చాలా దృఢమైన విశ్వాసంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం విజయం పడడం నడిపించినందుకు అందరికీ మరొకసారి మా తండ్రి గారికి వందనాలు, కృతజ్ఞతలు. అదేవిధంగా కామెంటేటర్స్కి, ఇతరాంతర ఫాస్ అందరికీ కూడా థ్యాంక్ యూ. Thank you.